వచ్చేసా. తాగవలసిందే నువ్వు కూడా. ఏంటి మంద? హలో బ్రదర్. హాయ్ బ్రదర్. ఏం బ్రదర్ బాగాలేదా? అవును బ్రదర్, ఒంట్లో రక్తహీనంగా ఎముకలు దృఢంగా లేవు. మా గిరిజనులు రోజు తాగేది తాగవలసిందే నువ్వు కూడా. ఏంటి మంద? కాదు, అంబలి. అంబలా? అయితే నాకు వండడం రాదే తెలుసు కానీ. నేనున్నాను కదా, దా నేర్పిస్తాను. ఓ బ్రదర్, మనమైతే ముందుగా సోళ్ళు తీసుకోవాలన్నమాట. చూస్తాను కదా సోళ్ళు. ఫ్రెండ్స్, మా బాస్తో అయితే దీన్ని డేరా అని పిలుస్తాం మేము. దీన్ని రాగులు, సోలు, తైగాలు అని పిలుస్తారు. మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా శ్రమతో కూడిన పని అనమాట ఇది. గిరిజనులు అయితే ఉదయం 4 గంటలకు లెగిసి దీన్ని పిండిగా తయారు చేస్తారనమాట. మా భాషతో అయితే దాన్ని పిండిగా చేసి దాన్ని జంతా అని పిలుస్తాము. మీ భాషలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిల్లులు అనేవి వచ్చాయి, కానీ అప్పుడు అయితే అలా నూరెట్టవాలన్నమాట. ఇలా తిప్పేసి మీకు చూపించలేకపోతున్నాం ఫ్రెండ్స్. మేము ముందుగా పిండి రెడీ చేసుకుని ఉన్నాము, చూస్తున్నారు కదా బ్రదర్. ఇదే పిండి. ఇదేంటి మొగ్గు పిండిలాగా ఉంది? ముగ్గు పిండి కాదు బ్రదర్, ఇది సోల్ అనమాట. ఈ సోల్ ఇది పిండిగా చేసి ఉన్నాం మేము రెడీగా. అయితే ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేద్దాం, ఇదంతా తీసేద్దాం బ్రదర్. మనమైతే ముందుగా కుండ తీసుకుందాము ఫ్రెండ్స్. మా గిరిజనులు అయితే కుండని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారంటే దీని కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ వంట చేసినప్పుడు ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారనమాట మా గిరిజనులు. ఫ్రెండ్స్, ఇది నా చేతికి ఉంది కదా, దీన్ని అయితే ఈ కుండ అడుగు భాగాన పగలకుండా అలాగే ఇటు కదలకుండా సపోర్ట్ కోసం అంటే దీన్ని అడ్డతీగలతో ఈ విధంగా రెడీ చేస్తారనమాట మా గిరిజనులు. ఇప్పుడైతే మనం ఈ పిండిని మనం పులియా పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎందుకు పులియా పెట్టుకోవాలంటే విశేషానికి అనమాట చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఈ విధంగా పెట్టుకొని ఒక రోజంతా ఉంచాలన్నమాట. ఒక రోజు 2 రోజులు కానీ ఇలా ఉంచాలి. అప్పుడు బాగా పులిసినప్పుడు అంబాలి అనేది చాలా టేస్ట్గా అలాగే డైజెషన్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దానికోసం అనేసి మా గిరిజనులు ఈ విధంగా పెట్టుకుంటారు. తీసుకెళ్ళి ఒక రోజు పెట్టుందాం దీన్ని. నెక్స్ట్ డే వీడేంటి ఇంకా రాలేదు? వచ్చేసా బ్రదర్, రెడీ చేద్దామా? చూసావు కదా బ్రదర్ ఏ విధంగా రెడీ అయిందో. ఇప్పుడు మనం అంబాలి అనేది రెడీ చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నావు కదా ఈ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడు మనము అంబాలి అనేది వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మెస్ ఎత్తుకుందాం. చూస్తున్నాం కదా వాటర్ అని తీసుకుందాం మనం. ఎసరు అయితే ఎట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ ఎసరు వచ్చిందేమో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎసరు రావాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. మనకు పలసాగా ఉంటే ఒక 2-3 సార్లు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పొయ్యి మీదనే ఇలా తిప్పుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మనకు పలసగా ఉందనుకున్నట్లయితే ఒక 2 సార్లు 3 సార్లు కూడా పోసుకోవచ్చు. మనకు చిక్కగా కరెక్ట్ మీడియం సైజులో వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడైతే మనం వడ్డించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన బ్రదర్కి అంబలి ఇద్దాం మనం. చూస్తారు కదా ఈ విధంగా చిక్కగా రావాలన్నమాట. ఇదో బ్రదర్ తాగండి. బాగుంది బ్రదర్. బాగుంది, కానీ దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ అంబలి ఎంతో మంచిది బ్రదర్. ఎందువలన దీంట్లో ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది.
దీని వలన రక్తం అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే మన ఎముకలు ఉన్నాయి కదా, ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఏర్పడతాయి. ఎందుకంటే కాల్షియం అనేది ఉండడం వలన మన ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి అన్నమాట. ఈ అంబలి వలన మనం మరొక విధంగా వండవచ్చు అనమాట. దీనికి చప్పగా వండి మనం తాగినప్పుడు మన బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఈ అంబలి అనేది ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అరుణ్ ట్రైబల్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.